జనవరి 22న రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా అయోధ్య రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుండి వచ్చిన పూజిత అక్షింతలను దేశవ్యాప్తంగా వితరణలో భాగంగా నర్సంపేట రామాలయానికి చేరుకున్న అక్షింతలకు ఆలయ పూజారి నాగరాజు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అయోధ్య రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ నర్సంపేట సంచాలన సమితి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో శోభాయాత్ర నిర్వహించి నియోజకవర్గంలోని పలు గ్రామాల సంచాలన సమితి వారికి వితరణ చేశారు. జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు గడప గడపకు అక్షింతలు, రామమందిర చిత్రపటం మరియు నివేదన పత్రం అందచేయడం జరుగుతుందని, ప్రతి గ్రామంలోని భక్తులు అక్షింతల వితరణ మహోత్సవంలో పాల్గొనాలని అయోధ్య రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ నర్సంపేట సంచాలన సమితి వారు కోరారు. జనవరి 22న రాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రతి ఇంట్లో సాయంత్రం 5 దీపాలు వెలిగించాలని కోరారు. జై శ్రీరామ్. అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అక్షింతల వితరణ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. 500 ఏళ్ల పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి అయోధ్య రామ మందిరం ఎందరో ప్రాణాల త్యాగఫలం. ఈరోజు మనం అయోధ్య రామ మందిరాన్ని సాధించుకోవడం జరిగింది. 500 ఏళ్ళు ఎన్నో వేల మంది ప్రాణ త్యాగాలు సాధించుకున్నాము. ఈరోజు జనవరి 22వ తారీఖున శ్రీ అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిరము ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామం నుండి, ప్రతి గడప నుండి 2 సంవత్సరాల క్రితం 10 రూపాయల నుండి మొదలుకొని ఎవరికి వీలైనంత వారు స్వతహాగా నిధి సమర్పణ చేసి ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఈరోజు ఆ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఈ జనవరి 1వ తారీఖు నుండి జనవరి 15వ తారీఖు వరకు ప్రతి గడపకి ఆ అయోధ్యలో పూజింపబడినటువంటి అక్షింతలని ప్రతి గడపకి అందించే ఒక మహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి గాను ఈరోజు నర్సంపేట కేంద్రం నుండి ప్రతి గ్రామానికి ఈ యొక్క అక్షింతలని అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వితరణ చేయడం జరిగింది. ఈ యొక్క అక్షింతలని ప్రతి గ్రామానికి చేర్చుకొని 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అక్షింతల వితరణ చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గడపకి. అదేవిధంగా 22వ తారీఖు రోజున ప్రతి గ్రామస్తులంతా ఒకే దగ్గర ఒక దేవాలయ కేంద్రంగా ఈ యొక్క ప్రాణ ప్రతిష్టని పెద్ద పండుగ వాతావరణంలో ఒకే దగ్గర వీక్షించుకుంటూ ఆ యొక్క ప్రాణ ప్రతిష్టలో పాల్పంచుకొని సాయంత్రం అంటే 22వ తారీఖు సాయంత్రము ప్రతి ఇంట్లో దీపావళి రోజు ఎలా అయితే పండుగ జరుపుకుంటామో అదేవిధంగా 500 ఏండ్లకు ప్రతీకగా 5 దీపాలను ప్రతి ఇంట్లో వెలిగించాలని, అదేవిధంగా ఆ 5 దీపాలు పంచభూతాలను ఆవాహనం చేస్తాయి అని చెప్పేసి అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు తెలియజేయడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమంలో గ్రామాల నుండి చాలామంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామకార్యంలో పాల్పంచుకొని జన్మలు ధన్యం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. జై శ్రీ